జ్యోతికి 4 బ్యాంక్ అకౌంట్లు ఉండగా దుబాయ్ నుంచి వాటి డబ్బులు జమ అవుతున్నట్లు గుర్తించారు. ఈరోజు కర్ణాటక విధాన సౌధ ప్రాంగణంలో జరిగిన కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు HIL విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధికారులు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ SC సురేంద్ర గారు, అన్నమయ్య జిల్లా DFO జగన్నాథ్ సింగ్ IFS, ABCCF వైల్డ్ లైఫ్ రాధాదేవి IFS గారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక 4 కుంకి ఏనుగులను అందజేసింది. ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే ఏనుగులు మన పంటల్ని ధ్వంసం చేయకుండా దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతాం. మొత్తం 6 కుంకి ఏనుగులు ఇవ్వాల్సి ఉండగా 2 ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దాఫా అందజేయనట్లు కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ DK శివకుమార్ గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ గారు కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అటవీ అధికారులకు అందజేశారు. కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్సులు, వాటి సంరక్షణకు సంబంధించిన విధి విధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. శాస్త్రోక్తంగా గజపూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వ అధినేతలు కుంకీలను సాగనంపగా పూలవర్షం కురిపిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం పలికారు. ఈ 4 ఏనుగులను కర్ణాటక అటవీ శాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవ, కృష్ణ, అభిమన్య, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు అప్పగించారు. కర్ణాటక చెందిన మావిటాలు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావిటాలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికి సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకి ఏనుగులను ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్ స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్ హైకమిషన్ చెందిన హసన్ హాలీని పెళ్లి చేసుకోవాలని ఆమె కోరినట్లు వాట్సాప్ చాటింగ్ లీక్ అయింది. తనను పాకిస్తాన్లో వివాహం చేసుకోవాలని ఇస్లామాబాద్ను వదిలి ఉండలేకపోతున్నట్లు తెలిపింది. భారత్ అండర్ కవర్ ఆపరేషన్ గురించి చర్చించారు. జ్యోతికి 4 బ్యాంక్ అకౌంట్లు ఉండగా దుబాయ్ నుంచి వాటి డబ్బులు జమ అవుతున్నట్లు గుర్తించారు.